ఓకే అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రెండ్స్. భీమా మూవీ మన గోపిచంద్ గారి మూవీ రివ్యూ అయితే నేను మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ పెట్టాను. సో వెళ్ళి చూస్తుంటే చూడండి ఆ మూవీ రివ్యూ. సో ఈ వీడియోలో ఏంటంటే మన గామి మన విశ్వక్సేన్ గారి మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీ అందరూ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చెప్పండి. ఇక ఇంకెందుకు ఆలస్యం టాపిక్కి వెళ్దాం. ఇక్కడ టాపిక్లోకి వెళ్తే నాకు ఈ మూవీ నచ్చిందా అంటే బాగుంది భయ్య. ఈ మూవీ కూడా నాకైతే బాగానే అనిపించింది. కానీ దీంట్లో మైనస్ థింగ్స్ గురించి నార్మల్గా కొన్ని మాట్లాడుకుందాం, మరీ అంత ఏం లేదు. మూవీలో నాకు హైలైట్ సీన్ అయితే నేను ప్రతి వీడియోలో ఏం చెప్పానంటే మన గామి ఫీలింగ్ గురించి మాట్లాడినప్పుడల్లా మూవీలో గ్రాఫిక్స్ హై అని చెప్పాను. సో మూవీ చూసిన తర్వాత నా రివ్యూలో ఏం చెప్తాను అనేది మీరు ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మూవీ టాపిక్ అంటే ఏంది స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఏం లేదు భయ్య, మన విశ్వక్సేన్ గారు ఒక వ్యాధి ఉంటుంది, మీరు అందరు ట్రైలర్లో చూసి ఉంటారు. సో ఎవరైనా ముట్టుకుంటే మాత్రము పచ్చబడిపోతాడు. సో అలాంటి వ్యాధి ఉంటుంది. దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని అంటే ఉంది. అతను ఒక మష్రూమ్ని అయితే తినాలి. సో అక్కడనే ఏ మష్రూమ్ తినాలి, అసలుకి తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది స్టోరీ ఉంటుంది. అండ్ దీంతో మన విశ్వక్సేన్ గారికి ఇద్దరు కనెక్షన్ ఉంటుంది. సో ఒక పిల్ల, మీకు తెలిసిందే, మీరు ట్రైలర్లో చూసే ఉంటారు ఈ క్యారెక్టర్ని. సో ఈమె క్యారెక్టరు అండ్ దాంతోపాటు ఒక జైల్లో ఒక అబ్బాయి ఉంటాడు, అతని క్యారెక్టర్. అతనికి వీళ్ళ స్టోరీ ఏంది, అసలు వీళ్ళ క్యారెక్టర్ ఏంది, వీళ్ళకు మన విశ్వక్సేన్ గారికి అసలుకి ఈ అంత లింక్ ఏంది అనేది మీరు ఓవరాల్గా మూవీ చూడండి. నేను ఒక సింపుల్ కట్గా చెప్పాను స్టోరీ, ఇంకా దీనికి డెప్త్ కూడా ఉంటుంది. మీరు మూవీ చూస్తేనే అది ఏందని మీకు అర్థమవుతుంది. కానీ దీంట్లో మనకు మూవీలో నచ్చని పాయింట్ ఏంటంటే, నాకు నచ్చని థింగ్ ఏంటంటే స్టోరీ అనేది బాగుంది, కానీ దాన్ని చూపెట్టే విధానం కూడా బాగానే ఉంది. కానీ స్లో బేస్లో రన్ అయింది భయ్య, నాకు అది నచ్చింది. అనేది కొంచెము ల్యాగ్ వేలో ఆ వేలో వెళ్ళింది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మన విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే బాగుంది భయ్య, అంతకుమించి నేను చెప్పలేను. ఎందుకంటే ఈ మూవీ మనకు 4 years కూడా స్టార్ట్ అయింది, కానీ మంచి గ్రాఫిక్స్ రావాలని మన డైరెక్టరు హిమాచల్ ప్రదేశ్లో మనకు తీసిన గ్రాఫిక్స్ కానీ లేకపోతే అంతా రియలిస్టిక్ రావాలని చాలా కష్టపడ్డారంట. సో అది ఆ మాటలు విన్న తర్వాత నేను మనకు ట్రైలర్లో దానికి కనెక్ట్ అయ్యాము, ఎందుకంటే గ్రాఫిక్స్ కూడా హైలో ఉంది. నేను ఒకటే మొక్క చెప్తాను, మూవీలో గ్రాఫిక్స్ అనేది మన ట్రైలర్లో విధంగా ఉందా అంటే భయ్య సూపర్ ఉంది. సో గ్రాఫిక్స్ అయితే ఆ వేలో ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్లో కొన్ని లాంగ్ షార్ట్స్లో గ్రాఫిక్స్ అనేది ఓకే అన్నట్టు అనిపించింది. మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకనంటే ఇప్పుడు మనము హాలీవుడ్ రేంజ్లో ఉండేంత గ్రాఫిక్స్ అని అంటే మన మూవీస్లో, మన తెలుగు మూవీస్లో అంతా చూడొద్దు. మనము మూవీలానే చూడాలి మన తెలుగు మూవీస్ని. నేను అదొక పాయింట్ల వేలోనే మీకు ఇలా చెప్తున్నాను. అండ్ ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్లో నాకు ఒకటే భయ, శివం అనుకుంటా సాంగ్ ఉంది, ఆ సాంగ్ కొంచెం బాగా అనిపించింది. మిగతా సాంగ్స్ అంతా నాకేం అనిపించలేదు. అండ్ దాంతోపాటు మూవీలో బీజిఎం స్కోర్, ఎస్పెషల్లీ బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే మూవీకి సూట్ అయ్యే విధంగా ఉంది అని చెప్తాను. మనం కనెక్ట్ అవుతామా కనెక్ట్ కామని పక్కకు పెడితే మూవీకి సూట్ అయ్యే విధంగా ఆ స్లో బేస్ సీన్స్కి అయితే సూట్ అయ్యే విధంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ మాత్రం అదిరిపోతుంది, నిజం చెప్తున్నాను. పిచ్చి పీక్స్లు ఉంటుంది సీన్ అయితే. ఎస్పెషల్లీ ఆ లయన్ సీన్ భయ్య, అది మాత్రము మనం ఇదివరకు చూసిన అంటే తక్కువ గ్రాఫిక్స్ ఫిలిమ్స్లో చూసిన మూవీ కన్నా ఆ లయన్ సీన్ అనేది కొంచెం ఈ మూవీలో కొంచెం రియలిస్టిక్గా రావడం జరిగింది. అది మనం ట్రైలర్లో చూసే ఉంటాము. సో మూవీలో కూడా చాలా బాగుంది. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా గామి ఫిలిం ఈ విధంగా అయితే ఉంటుంది. కొంతమందికి కనెక్ట్ కావచ్చు, కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, మూవీని చూడాలనుకుంటే మాత్రము మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే, అంటే అలాంటి మాస్క్ దాస్ సంబంధించి ఆ వేలో మాస్క్ సంబంధించి మూవీని ఎక్స్పెక్ట్ చేస్తే మన విశ్వక్సేన్ గారి మూవీస్లో ఈ మూవీని నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ మూవీలో మన విశ్వక్సేన్ అన్న క్యారెక్టరే మొత్తం డిఫరెంట్. సో అది మాత్రం నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. అండ్ కొంచెం యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అంతకుమించి మూవీలో ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదంటే స్టోరీ. సో ఇదనమాట, ఈ పాయింట్స్లో కొంచెం మూవీ అనేది నాకు కనెక్ట్ అయింది, అందుకని నాకు నచ్చిందని చెప్పాను. సో ఓవరాల్గా ఇదన్నమాట. ఓవరాల్గా ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీకు ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో గైస్. మరి వీడియోని అందరికి షేర్ చేయండి. మళ్ళీ మంచి కలుసుకుందాం. మనం అంతకు సెలవు, బాబాయ్, టాటా గైస్.